గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ కానటువంటి ఆ రైతులందరూ కలిసి ధర్నా చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశ అనుసారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రుణమాఫీ కాని రైతుల కోసం గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది రైతులతో పెద్ద ఎత్తున క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ ఆర్డీఓ ఆఫీసు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గూడులపై ఓట్లు వేసి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాట తప్పాడని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేవుళ్లను సైతం మోసం చేసిన ఘన చరిత్ర రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనేక నిబంధనలతో సవ్యాలక్ష ఆంక్షలతో కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి సర్కార్ చేతులు దులుపుకుందని మండిపడ్డారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మందికి రుణమాఫీ కావాలన్నారు. రైతు రుణమాఫీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇక్కడ ఉండాలి ఒక నిమిషం మాత్రం. జై జవాన్, జై జవాన్. మాకు అవసరం కదా. యాదవరెడ్డి గారు, గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, గౌరవనీయులు శ్రీనివాస్ గారు, జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, రైతు సోదరులు, నాయకులు అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులకు దాదాపుగా 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. ఆ తర్వాత ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండే దేవుళ్ళ మీద, క్రిస్టియన్ సంస్థల మీద, కురాన్ మీద, అన్నింటి మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగాలు చాలా ఆందోళనలో ఉన్నారు. రైతు రుణమాఫీ కాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు అన్నం లేకుండా
కేకలు పక్కన పెట్టేసి కడుపు మార్చుకొని ఇలా బ్యాంకుల చుట్టూ రైతన్నలు తిరుగుతా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, రైతు రుణమాఫీ మొత్తం జరిగిపోయిందని. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొక మాట చెప్తున్నారు, ఇంకా 12 లక్షల మందికి ఇవ్వాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, రైతు రుణమాఫీ కాలేదు, పాక్షికంగా జరుగుతుంది అని. బట్టి విక్రమార్క చెప్తున్నాడు 7,000 కోట్ల మాఫీ చేసినామని. మీ మంత్రులు మీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రుణమాఫీ పాక్షికంగా జరిగింది, కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులు ఒక మాట, నీదొక మాట. ఇలా ఆ విషయంలో రైతన్నలంతా కూడా ఆందోళన బాటలో ఉన్నారు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను మాట్లాడినాడు. రైతులకు కూలీ రైతుకు 12,000 ఇస్తా అన్నావు, కౌలు రైతుకు 12,000 ఇస్తా అన్నావు, రైతు భరోసా 15,000 ఇస్తా అన్నావు, రైతు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు, ప్రతి గింజ కొంటా అని చెప్పి మాట్లాడినావు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, 24 గంటల కరెంట్ ఇస్తా అన్నావు. నేను ఒకటే మాట చెప్తున్నా, నిజంగా చెప్పాలంటే దాదాపుగా 54% రైతులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్నారు. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే స్పందించి రైతులకు ఒక గైడ్ లైన్ ఇవ్వాలి. ఆగస్టు 15 మాదిరిగా మళ్ళొక తేదీ పెట్టారా, లేకపోతే రైతు రుణమాఫీ వెంటనే చేస్తారా, మీరే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిందంటే మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతుల కోసం మీరు సేవ చేస్తున్నారు, రైతుల కోసం మీరు కష్టపడుతున్నారు, రైతుల హక్కు కోసం మీరు ఆలోచన చేస్తున్నారు. మీ అందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు. మనం కష్టపడితేనే రైతన్నలకు అన్నం దొరుకుతుంది, మనం సేవ చేస్తేనే రైతన్నలు సుఖంగా ఉంటారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మల్లన్న సాగర్, ఒక కొండపశమ్మ సాగర్, రైతు బంధు, 24 గంటల కరెంటు, పొలానికి నీళ్లు, ఇంటికి తాగునీరు, పొలానికి సాగునీరు ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు లేక చెరువులు ఎండిపోయి, కుంటలు ఎండిపోయి రైతన్నలు మొగుకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. మొగుకు ముఖం పెట్టుకుంటేనే వర్షం వస్తేనే పొలాలు పండే పరిస్థితి వచ్చింది. గతంలో ఏ విధంగా ఉండే, నేడు ఏ విధంగా ఉంది, మనమందరము ఆలోచించాలి. మీ అందరూ కూడా గ్రామాలలో ఒకనాడు పెద్ద ఎత్తున 15,000 మంది రైతులకు గజ్వేల్ నియోజకవర్గంలో రుణమాఫీ కాలే. ఈ 15,000 మందిని ఒకనాడు పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. రుణమాఫీ రైతులందరికీ స్వచ్ఛందంగా గ్రామాల దండోరా వేస్తాం. గ్రామాల నుంచి రుణమాఫీ కానీ రైతుల్ని గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చుకొని 15,000 మంది రైతులతోనే అతి త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అవసరం అంటే ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఇప్పుడు గౌరవ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213755.
9654 మరియు 9618034138.